ఎందుకు సాటిస్ఫై ఎందుకంటే కొన్ని పథకాలు చెప్పాడు కానీ అమలు కాలేదు కదమ్మా. ఇప్పుడు లేడీస్కి 2500 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. వికలాంగులకు మరియు వృద్ధులకు 4000 పెంచిన, అది ఇవ్వలేదు. మరి ఇంటికో ఉద్యోగం అన్నారు, అది ఇవ్వలేదు. దాని తర్వాత రైతు భరోసా ఇస్తా, అది ఇవ్వలేదు. మరి ఇవన్నీ కాలేదు. కొన్ని ఒకటి మాత్రం ఏంటంటే ఒకటి బస్సు మాత్రం ఫ్రీ అయింది, అది ఒకటి పర్వాలేదు. ఆ దానివల్ల కూడా ఏమవుతుందంటే మనకు జెంట్స్కి ఇబ్బంది అవుతుంది. మరి ఎలాంటిది చేయడం లేదు, ఏం లేదు మాకు. ఇదో ఇప్పుడు మేము మూటలు ఎక్కుతాం, లగేజ్ తీసుకెళ్తాము, మాకు ఎక్కడానికి ఇవ్వరు. ఆఫీస్ టైంలో నేను చెప్పేది, మళ్ళీ ఈవినింగ్ టైంలో. మామూలుగా టైంలో అయితే ఖాళీగానే ఉంటుంది. మరి మాకైతే ఇప్పటిదాకా సాటిస్ఫాక్షన్ లేదమ్మా, అదేం చెప్పేది. అంటే ఫ్రీ బస్ వల్ల సాటిస్ఫాక్షన్ లేదు అని అంటున్నారు. అసలు ఫ్రీ బస్ మనుషుల వల్ల అంటే ఎక్కువ అయిపోయారు అని రష్ ఎక్కువైంది. లేడీస్ ఏంటంటే చిన్న చిన్న పనులు కూడా బయటకు వచ్చేస్తున్నారు. ముందు ఏముండదంటే ఏదైనా పని ఉంటే బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు బయటకు ఎలా అంటే ఒకరు వస్తే ఒకరింబడి ఒకరు వచ్చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు పెట్టలేదు కాబట్టి. అది నేను చెప్పేది. అంటే తీసేస్తే మంచిగా ఉంటుంది అంటారా? అంటే నేను చెప్తున్నా అంటే ఆ పథకాలు ఏదో బీద వాళ్ళకు నిరుద్యోగులకు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మీరు చేశారు ఎగ్జాంపుల్. మీ లాంటి నెలకు 15,000 12,000 జీతం ఇస్తే ఒక కంపెనీ ఏర్పాటు చేయమనండి, ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేయమనండి. దాని ద్వారా ఒక 1000 మంది 2000 మందికి వస్తే జీతాలు వస్తే బాగుంటుంది. అది నేను చెప్పేది ఆ విధంగా. థ్యాంక్ యూ సార్.